తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గారైనటువంటి కేటీ రామారావు గారు, గౌరవనీయులు పొన్నాల లక్ష్మయ్య గారు, సురేష్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, నవీన్ కుమార్ గారు, సాయి గారు, గెల్లు, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, రాకేష్ గారు, మహమ్మద్ అలీ గారు, దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు, తుల ఉమ గారు, శంకర్ నాయక్ గారు, గౌడ్ గారు, శ్రవణ్ గారు, సోదరుడు రామూర్తి గారు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, సహచర ఉద్యమకారులకు, పార్టీ నాయకులకు, సోదరిమణులందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశానికి అంటే స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి వేళ దేశ ప్రజలందరికీ ఒక రకమైనటువంటి ఆనందం, ఉద్విగ్నత ఉంటే, తెలంగాణ సమాజంలోని మనందరికి కూడా మరొక రకమైనటువంటి అపురూపమైనటువంటి అనుభూతి. ఇక్కడ ఎవరం కూడా స్వాతంత్ర సమరంలో పోరాటం చేసిన వాళ్ళం కాకపోయినప్పటికీ అనేక సందర్భాల్లో ఆ పోరాటం చరిత్ర గురించి చదివినా, విన్నా, తెలుసుకున్నా, మహనీయుల త్యాగాలను నెమరు వేసుకున్నప్పుడల్లా చాలామందిలో ఒక తరం మేము ముందు పుట్టి ఉంటే బాగుండు, మేము కూడా ఆ కార్యక్రమంలో ఆ పవిత్ర పోరాటంలో భాగస్వాములం అయి ఉండే వాళ్ళం అనేటువంటి భావన కలుగుతుంది. అయితే మనకు ఆ అదృష్టం దక్కింది. దేశంలో బహుశా ఏ రాష్ట్ర ప్రజలకు కూడా స్వాతంత్రాంతర తరానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక స్వాతంత్ర పోరాటం లాంటి పోరాటంలో పాల్గొనేటువంటి అపురూపమైనటువంటి అవకాశం చాలా రాష్ట్రాలకు దక్కలేదు. ఆ అదృష్టం మనకు దక్కింది. ఆ అదృష్టం దక్కడానికి కారకుడైనటువంటి వాడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం అనేక ఎత్తుపల్లాల మధ్య కొనసాగుతున్నటువంటి క్రమంలో చాలామందిలో అప్పుడప్పుడు నైరాశ్యం, ఏదో మనసులో బాధ, సాధ్యమవుతుందా కాదా అనేటువంటి అనేక సంక్లిష్ట పరిస్థితులు కొనసాగినటువంటి క్రమంలో కూడా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో తెలంగాణ సాధించి తీర్థం అనేటువంటి అచంచలమైనటువంటి నమ్మకంతో ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మహాయోధుడు, మహానాయకుడు, మన నాయకుడైనటువంటి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. దేశానికి స్వాతంత్రం వచ్చింది, 80 సంవత్సరాలు గడిచింది. అంటే ఒకసారి ఈ 80 సంవత్సరాల దేశాన్ని, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నటువంటి తొలి 10 సంవత్సరాల మధ్య బేరీజు వేసుకుంటే 80 సంవత్సరాల కాలంలో దేశంలో ఏ ప్రగతినైతే సాధించిందో ఆ ప్రగతి కంటే డబుల్ ప్రగతి 10 సంవత్సరాల కాలంలో సాకారం చేసి దేశం ఔరా అనిపించుకునేటువంటి పాలనను అందించినటువంటి ఘనత మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారిది. కాబట్టి ఈ తెలంగాణ భవనం నిజంగా ఒక్కొక్క గతాన్ని కనుక ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే, మొదటి రోజు కొబ్బరికాయ కొట్టి రాళ్ళు పెకిలిస్తూ ఉంటే తేళ్ల కుప్పలు కనబడ్డాయి మాకు. ఆ రోజు పాములు తిరిగేది, నెమళ్ళు వచ్చేటి, అనేక రకాలైనటువంటి పరిస్థితుల మధ్య కేసీఆర్ గారు తెలంగాణ సాధన జరగాలి అనంటే ఒక స్థిరమైనటువంటి, ఒక ఆత్మ గౌరవంతో కూడుకున్నట్టు ఇది తెలంగాణ తెచ్చి చూపించేటువంటిది స్థలం అనేటువంటి నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలనేటువంటి పట్టుదలతో అపురూపమైనటువంటి భవనం, బహుశా ఇంత మంచి భవనం ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి కూడా లేదు. అటువంటి అద్భుతమైన, దేశంలోనే ఏ పార్టీకి లేనటువంటి అద్భుతమైనటువంటి భవనం అంటే కేసీఆర్ గారి కల్పన. మనమందరం డైరెక్షన్ ఇస్తే పనిచేస్తున్నటువంటి వాళ్ళం, కానీ అనేక విషయాలను రవిగాంచని చోట కవిగాంచును అన్నట్టు ఏ నాయకుడు దర్శించినటువంటి, ఏ నాయకుడు దీర్ఘకాలంలో జరగాల్సినటువంటి విషయాల గురించి ఒక దార్శనుడిగా అనేక విషయాలను ముందే
ఊహించి ఆలోచించి కాలగమనంలో వాటన్నిటిని అమలు చేసి ఆ ఫలితాలను ప్రజలకు అందించేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి నాయకుడు మన నాయకుడు కాబట్టే వాళ్ళు 20 సంవత్సరాలు ఈ భవన నిర్మాణం పూర్తయి మనందరికి కూడా తెలంగాణ భవన్లోకి అడుగు పెడుతున్నామంటేనే ఒక పులకింత, ఏదో ఒక అనుభూతి, ఏదో ఒక శక్తి ఆవహించినటువంటి పుణ్య స్థలం ఈ స్థలం కాబట్టి దేశానికి స్వాతంత్రం వచ్చింది, రాష్ట్రం సాధించుకున్నాం. కానీ ఈరోజు సాగుతున్నటువంటి దుర్మార్గ పాలన నిజంగా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా దేశం ఏ రకంగా కొట్లాడిందో, ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రాంతాన్ని దోచుకున్నటువంటి శక్తులకు వ్యతిరేకంగా తెలంగాణ జాతి ఏ రకంగా కొట్లాడిందో, ఇవాళ కొనసాగుతున్నటువంటి ఈ దుర్మార్గపు పాలనను తుదముట్టించడం కోసం ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేసి మళ్ళీ ప్రజలు కలలుగన్నటువంటి తెలంగాణను మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారి నేతృత్వంలో దేశానికే ఒక ఆదర్శప్రాయమైనటువంటి రాష్ట్రంగా వారు నిలబెట్టేటువంటి కృషిలో మనం అందరం నిరంతరం భాగస్వాములం అవుతూనే ఉండాలనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.